ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు ఎఫెసీ సంఘానికి చెప్తున్నట్టుగా కనిపిస్తున్నా కానీ ఇది నీతో నాతో చెప్తున్నటువంటి అద్భుతమైనటువంటి మాటలు. హల్లెలూయా. చాలా జాగ్రత్తగా వినాలన్నమాట. ఏమంటాడంటే దినములు చెడ్డవి. ఈ మాటలు రాసింది ఎప్పుడు? దగ్గరగా 2000 సంవత్సరాల క్రితం రాయబడిన మాటలు. 2000 సంవత్సరాల క్రితం కూడా దినములు చెడ్డవి అంటూ ఉన్నాడు ఆయన. చూసారా, ఆ మాట ఇప్పటికి కూడా సరిపోయింది. నిజమే బ్రదర్, రోజులు బాగోలేదు అసలేని. తల్లి పిల్ల తెలియట్లేదు, అన్న తమ్ముడు తెలియట్లేదు, అంతా మోసం. కూరగాయల్లో మోసం, బియ్యంలో మోసం, కారంలో మోసం, ఉప్పులో మోసం, ఏది చూసినా మోసమే బ్రదర్ కదా. మీరు చాలామంది ఇప్పుడు అవకాశం ఇస్తే ఈ యొక్క విషయాలన్నీ మాట్లాడతారు ఖచ్చితంగా. అంతా కూడా మోసం మోసం మోసం. ఎవరు నమ్మాలో ఎవరు నమ్మకూడదో తెలియట్లేదు. అంతా గందరగోళంగా ఉంది. మీరు చెప్పేదంతా వాస్తవమే. ఎస్, కరెక్టే కదా. మీరు చాలామంది ఖచ్చితంగా మాట్లాడగలుగుతారు. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. రోజులు మారాయి, పరిస్థితులు మారాయి, కానీ అప్పుడు దేవుడు మంచివాడే, ఇప్పుడు దేవుడు మంచివాడే. హల్లెలూయా. అప్పుడు యెహోవా అందరికి ఉపకారే, ఇప్పుడు అందరికి ఉపకారే. నిన్న నేడు నిరంతరం కూడా మారడంట ఆయన. అప్పుడు ఎలాగున్నాడు దేవుడు, ఇప్పుడు అలాగున్నాడు, ఎప్పుడు కూడా అలాగుంటాడు. ఆయనలో మార్పులు సంభవించు. కానీ ఇక్కడ దేవుడు చెప్తున్న మాట ఏంటంటే దినములు చెడ్డవి గనుక సమయాన్ని పోనీక సద్వినియోగం చేసుకోవాలి. అదేంటి, చెడ్డ దినాల్లో సమయాన్ని సద్వినియోగం ఎలా చేసుకుంటాం? చెడ్డ దినాల్లో సమయాన్ని సద్వినియోగం ఎలా చేసుకుంటాం అంటే, ఎలాగా పోయింది కదని చెప్పి మనం కూడా పోకూడదు. ఎలాగా పరిస్థితులు బాగోలేదని చెప్పి మనం కూడా బాగోకుండా ఉండకూడదు. వింటున్నారా? ఇప్పుడు కరోనా వైరస్ వచ్చింది అని చెప్పేసి మనం ఆ వైరస్తో పోలేదు. ఆ వైరస్లో నుంచి మనం జాగ్రత్త పడటానికి మాస్క్ పెట్టుకున్నాం. పరిస్థితులు చెడ్డవే కానీ మనం మంచిగా జీవించాలనుకున్నాం. పరిస్థితులు చెడ్డవే మనం ఆరోగ్యంగా జీవించాలనుకున్న మాస్క్ పెట్టుకున్నాం. అర్థమవుతుంది మీ అందరికీ కూడాను? అంటే చెడ్డ ప్రదేశాల్లో జీవించవచ్చు, చెడ్డ రోజుల్లో జీవించవచ్చు, కానీ మనం చెడ్డగా జీవించకూడదు, చెడుగా జీవించకూడదు. చెడు పరిస్థితులు ఎదురవ్వచ్చు కానీ నువ్వు చెడుగా జీవించకూడదు. చెడు వాసన వచ్చిందనుకో, చెడు వాసన పీల్చేసుకో. మనం చెడు వాసన వస్తే ముక్కు మూసుకుంటాం. అర్థమవుతుందా? చెడు స్మెల్ వచ్చిందనుకో, చెడ్డ స్మెల్లో ముక్కు మూసుకుంటాం మనం. అంటే చెడ్డే కానీ మనం పీల్చుకోం. అలాగే దినములు చెడ్డవే కానీ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటాం. అంటే ఏంటి, సమయాన్ని మంచిగా ఉపయోగించుకుంటాం. అర్థమవుతుందా? ఆ రోజు చూస్తే చెడ్డదే, సమయం చూస్తే చెడ్డదే, కానీ దాన్ని నువ్వు మంచిగా వాడుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఒక క్రికెట్ ఆడుతున్నటువంటి వ్యక్తికి ఆ బాల్ చెడ్డదే, కానీ దాన్ని మంచిగా వాడుకోవాలి ఈయన. ఎలాగా? ఆ బాల్ చూసి భయపడుతూ ఉంటుంటాడు ఈయన, బ్యాట్స్మెన్, ఎక్కడ అవుట్ అయిపోతామని. కానీ నువ్వు ధైర్యంగా ఉంటే అదే బాల్ నేను చేయాలి, నేను 6 కొడతాను, నేను మంచిగా ఉపయోగించుకుంటాను. నా వైపు వస్తున్నటువంటి ఆ యొక్క శత్రువు, ఆ చెడు ఏదైతే ఉందో, అవతల వ్యక్తి ఎందుకని వేస్తాడో, బౌలింగ్ చేసే వ్యక్తి నిన్ను అవుట్ చేయాలని వేస్తాడు. ఆ బౌలింగ్ చేసే వ్యక్తి ఈ వ్యక్తిని పడగొట్టాలని వేస్తాడు. ఆ బౌలింగ్ చేసే వ్యక్తి ఈ వ్యక్తిని గ్రౌండ్ నుంచి బయటకు పంపించాలనే ఉద్దేశంతో బౌలింగ్ చేస్తాడు. ఎలాగైనా వికెట్లకి తాకాలి, వికెట్ పడగొట్టాలని. ఈ వ్యక్తి ఏం చేయాలంటే, అయ్యో నాకు చెడు ఎదురవుతుందే, నాకు చెడు ఎదురొస్తుందే, అది చెడ్డదే అని చెప్పి అనుకోకుండా ఏం చేయాలి, నాకు వస్తున్న చెడుని నేను మంచిగా మార్చుకుంటాను, నేను సద్వినియోగం చేసుకుంటాను. ఎలాగంటే అదే బాల్ని డైరెక్షన్ మార్చి 6 కింద కొడతాను. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చెడ్డదే దాన్ని మంచిగా మార్చుకోవాలి. అలాగే నీ దృష్టిలో నీ చుట్టుపక్కల పరిస్థితులు చెడు పరిస్థితులే, నీకు వ్యతిరేకమైన పరిస్థితులే, కానీ వాటిని అనుకూలంగా మార్చుకోవాలి, దేవునికి మహిమార్థంగా మార్చుకోవాలి. ఆమేన్. హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. కాబట్టి దినములు చెడ్డవే కానీ ఆ దినములు 24 గంటలు ఉన్నాయి. 24 గంటల సమయం ఉంది. నువ్వు దాన్ని సద్వినియోగం చేసుకో, మంచిగా వినియోగించుకో. హల్లెలూయా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. ఒక టీచర్ అందరికీ హోంవర్క్ ఇచ్చాడంట. ఆ హోంవర్క్లో ఏంటంటే, మీకు వచ్చినటువంటి డయాగ్రామ్ గీసిరంటారా అంటే, అందరూ కూడా ఆ పలక మీద లేకపోతే ఆ యొక్క బుక్లో చక్కటి ఒక చిత్రాలను గీసుకుని వచ్చారంట. అయితే ఒకడు వాడికి సరిగ్గా అవగాహన లేక ఏదో పిచ్చి పిచ్చి గీతలు గీసుకుని వచ్చాడంట. అందరూ చూసి నవ్వారంట, ఎగతాళి చేశారంట. సో మాస్టర్ ఏం చేశాడంటే, వాడి దగ్గర ఆ యొక్క బుక్ని
లేకపోతే పలకను కలెక్ట్ చేసి నెక్స్ట్ డే తీసుకుని వచ్చి బ్లాక్ బోర్డ్ మీద పెట్టాడంట. అందరూ ఆశ్చర్యపోయారంట. ఏంటంటే ఏదైతే పిచ్చి గీతల కింద గీస్తాడో దానికి ఆ మాస్టర్ కలర్స్ వేసి దానికి మంచి బ్యాక్గ్రౌండ్ పెట్టి దాని చుట్టూ బార్డర్ పెట్టి చేసేసరికి అందరూ దాంట్లో పిచ్చితనాన్ని చూశారు, కానీ ఆ మాస్టర్ దాన్ని ఒక మంచితనాన్ని చూసి దాంట్లో సద్వినియోగం చేసుకుని చక్కటి రూపాన్ని సమకూర్చి పెట్టాడంట. హల్లెలూయా. అలాగే ఈరోజు నీ జీవితంలో నీ యొక్క జీవితం, నీ యొక్క పరిస్థితి అనేక మందికి చెడ్డగా కనిపించవచ్చు, అనేక మందికి ఉపయోగకరంగా కనిపించకపోవచ్చు, కానీ నువ్వు దేవుని చేతిలో పెట్టినట్లయితే దేవుడు నీ జీవితాన్ని అద్భుతంగా మార్చేస్తాడు. హల్లెలూయా. దేవుడు నీ జీవితాన్ని అనేక మందికి ఆకర్షణీయంగా మార్చేస్తాడు. చెడ్డవే, కానీ దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దాన్ని వినియోగించడం మొదలు పెడితే అద్భుతంగా ఉంటుంది. నేను నా చిన్నతనంలో పొలం పనికి వెళ్ళేటువంటి వాడిని. మరి కొడవలనేటువంటిది ఉంటుంది కోత కోయటానికి. అది చూస్తే చాలా తుప్పు పెట్టేసి ఉండేటువంటిది. ఎప్పుడైతే పని చేయటానికి దాన్ని ప్రారంభించామో, పని చేస్తూ 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 ఆ కోత కోస్తూ ఉండగా ఏమైందంటే ఆ యొక్క ఇనుము నల్లది కాస్త తెల్లగా వచ్చేది, మిలమిల మెరిచేది. పని చేయనంతసేపు అది ఎలాగ ఉండదంటే నల్లగా ఉండేది. పని చేయనంతసేపు చెడ్డగా ఉండేటువంటిది. పని చేయనంతసేపు వినియోగించుకోనంతసేపు అది పదునుగా ఉండేటువంటిది కాదు. ఎప్పుడైతే దాంతో పని చేయటం, వినియోగించుకోవడం, సద్వినియోగం చేసుకోవడం ప్రారంభించామో పదునుగా, అందంగా, ఆకర్షణీయంగా మార్చబడింది. హల్లెలూయా. ఈరోజు నీ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, నీ జీవితంలో మరి నువ్వు సమయాన్ని సద్వినియోగం చేసుకోవట్లేదు కాబట్టి ఆ సమయం నీకు చెడ్డగా కనిపిస్తుందేమో. ఆ సమయం నువ్వు దేవునితో గడపట్లేదు కాబట్టి ఆ సమయం నీకు చెడ్డగా అనిపిస్తుందేమో. ఆ పరిస్థితులు ప్రభు దృష్టిలోకి తీసుకెళ్తలేదు కాబట్టి ఆ పరిస్థితులు నీకు చెడ్డగా అనిపిస్తున్నాయేమో. హల్లెలూయా. ఆ వ్యాపారం నువ్వు దేవుని దృష్టిలోకి తీసుకెళ్తలేదు కాబట్టి ఆ వ్యాపారం నీకు కష్టంగా అనిపిస్తుందేమో, చెడ్డగా అనిపిస్తుందేమో. హల్లెలూయా. సద్వినియోగం చేసుకోవాలి. దేవుడు నీకు ఇచ్చాడు, చక్కటి జీవితం ఇచ్చాడు. జీవితంలో దశంభాగం ఇస్తున్నారా? అవకాశం ఉండదు కాబట్టి నేను చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసాం. ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం 3 గంటలు, దగ్గరగా 2.5 గంటలు ఈజీగా దేవునితో గడపవచ్చు. ఈ విధంగానైనా సరే చక్కగా దేవునికి దగ్గర అవ్వచ్చు, దేవుని మాటల చేత నింపబడవచ్చు, మీరు స్తుతించవచ్చు, మీరు ఒప్పుకోలు చేయొచ్చు, మీరు ఆరాధన చేయొచ్చు. అన్నీ కూడా మీకు మీరు ఎలా చేయాలో ఇక్కడ నేర్పించడం జరుగుతూ ఉంది. హల్లెలూయా. అలాగే దేవుడికి ఇచ్చిన జీతం 10% దేవునికి ఇవ్వటం నేర్చుకోవాలి. మనం 10% దశంభాగం దేవుడికి ఇవ్వటం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ విషయం నేను చెప్పాలి ఖచ్చితంగా. ఎందుకంటే నేను ఆశీర్వించబడతా ఉన్నాను, నేను దీవించబడతా ఉన్నాను. అందరూ దీవించబడాలంటే ఈ యొక్క సత్యం మీరు కూడా గ్రహించాలి కదా. మీకేంటి బ్రదర్ నో, ప్రతీది కూడా ఇస్సాకు కరువులో విత్తనం వేసి క్రమక్రమంగా వర్ధిల్లుతూ వచ్చాడంట. హల్లెలూయా. క్రమం ఉంటుంది ప్రతి దాంట్లోనూ. దేవుడు యొక్క సృష్టిని ఒక నియమంతో నియమించాడు, దాన్ని నువ్వు పాటించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. మనకి కార్లకి మరి డ్రైవింగ్ ఎక్కడ ఉంటుంది? రైట్ సైడ్ ఉంటుంది డ్రైవర్ కూర్చునే ప్లేస్. కానీ అమెరికాలో లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఇక్కడదక్కడ పంచేది, ఎక్కడదక్కడ రూలు. సో ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే దేవుడు నీ పట్ల ఒక ప్రత్యేకమైన ప్రణాళికను, ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశానికి నువ్వు అనుకూలంగా పనిచేసినప్పుడు అద్భుతాలను చూడగలుగుతావు. హల్లెలూయా. దేవుడి నియమం, నా మందిరావరణంలో ఆహారం ఉన్నట్లు అంటే దశంభాగం తీసావు, కానీ ఎందుకు ఇవ్వాలి? ఈ చర్చికి ఎందుకు ఇవ్వాలి? ఈ పాస్టర్కి ఎందుకు ఇవ్వాలి? ఈయనకి ఎందుకు ఇవ్వాలి? ఉచితంగా ప్రకటించమన్నది కదా సువార్త, కాబట్టి ఉచితంగా చెప్పుకుంటాడు ఆయన, మనకెందుకు అని చెప్పి నువ్వు అట్టుకెళ్ళి అది పేదలకు దానం చేస్తావు అనుకో, పేదలకు పెట్టవలసింది కూడా ఉంది, కానీ దశంభాగం కాదు. ప్రతిదానికి సమయం ఉంది, ప్రతిదానికి ఉంది. మనకి శాలరీలో కూడా చూడండి, జీతం వేరిస్తారు, ఇన్సెంటివ్స్ వేరిస్తారు, మరి హౌస్ రెంట్ వేరు, ఇట్లాగా ప్రతిదానికి శాలరీలో ఒక్కొక్క పార్ట్ ఒక్కొక్కటి ఉంటుంది అనమాట. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి కేటాయించబడుతుంది. గ్రాస్ ఇంత, ఇది ఇంత, అది ఇంత అని చెప్తుంటుంటారు. అలాగే దేవుడు మనకి ఇచ్చినటువంటి జీవితాన్ని, జీవాన్ని, జీతాన్ని, సమయాన్ని ఎలా సద్వినియోగం చేసుకుంటున్నాం? దినములు చెడ్డవి గనక సమయం పోనీక సద్వినియోగం చేసుకున్నాం. అజ్ఞానుల వల్ల కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకున్నాడు. అజ్ఞానులు సమయాన్ని సద్వినియోగం చేసుకోలేనటువంటి వారు, సమయాన్ని పాటించలేనటువంటి వారు, డిసిప్లిన్ లేనట్టే కదా అక్కడ తెలిసిపోతుంది కదా మనకి సమయం ఎప్పుడైతే లేదో, సమయం ఎప్పుడైతే మనం పాటించలేదో అప్పుడు అజ్ఞానుల వల్లే ప్రవర్తిస్తాం మనం, అంతే కదా.
జ్ఞానం కలిగినోడు ఏం చేస్తాడు? ఖచ్చితంగా మాట అంటే మాట, సమయం అంటే సమయం. నేను నా ఫ్రెండ్స్ తోటి హాఫ్ అన్ అవర్లో వస్తానంటే ఖచ్చితంగా హాఫ్ అన్ అవర్లో వెళ్ళిపోండి. నేను 10th క్లాస్లో అంటే దగ్గరగా ఒక 25-26 ఇయర్స్ క్రితం స్కూల్ నుంచి ఇంటి నుంచి స్కూల్కి వెళ్ళాలంటే దగ్గర 15 నిమిషాలు పడితే, అంటే 10 o'clock స్కూల్కి వెళ్ళాలంటే నా ఫ్రెండ్ తోటి చెప్పేవాడు, నేను 9:50కి పలానా ప్లేస్ దగ్గర ఉంటాను అంటే ఖచ్చితంగా 9:50 అక్కడ ఉండేవాళ్ళం. 9:50 నుంచి కలిసి స్కూల్ దగ్గరికి వెళ్ళేవాళ్ళం, కరెక్ట్గా వెళ్ళేవాళ్ళం అన్నమాట. చూడండి, దేవుడు మనకి ఒక డిసిప్లిన్ అలవాటు చేశాడు, క్రమశిక్షణ. హల్లెలూయా. శ్రద్ధ గలవారు ఏలుబడి చేస్తారు. తన పనిలో నిపుణత, నైపుణ్యత అంటే క్రమశిక్షణ దేవుడు ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. హల్లెలూయా. వినయ మనస్కులు ధన్యులు. వినయం అంటే ఏంటి? క్రమశిక్షణ ఉంటేనే వినయం ఉంటుంది. వారు ఘనతను స్వతంత్రించుకుంటారంట. ఈరోజు నీ మాటలు వింటున్నటువంటి మీలో చాలామంది చాలా రోజులుగా దేవుని వెంబడిస్తూ ఉన్నారు, చాలా రోజులుగా ప్రార్థిస్తూ ఉన్నారు. కానీ ఏ విధమైన ఫలితాలు పొందుకోవట్లేదు. కారణం ఏంటంటారు? ఎంతో కాలంగా పోరాడుతున్నారు ఎన్నో సమస్యలతో, అప్పుల నుంచి, నిరుద్యోగం నుంచి. ఎంతో కాలంగా మరి ఆ సమస్యలు గుండా వెళ్తూ ఉన్నారు, కానీ ఫలితం చూస్తే శూన్యం. ఫలితం ఏమి పొందుకోలేకపోతున్నారు. ఫలితాన్ని ఏమీ పొందుకోలేకపోతున్నారు. ఎందుకని అలా జరుగుతుందంటారు? ఫలితం చూడలేకపోతున్నారు. ఎందుకని అలా జరుగుతుందంటారు? మనకి తెలిసినవి కొన్ని కరెక్ట్ చేస్తుంటుంటాం, కానీ ఇంకా చాలా విషయాల్లో మనం కొన్ని తెలిసి కూడా అజ్ఞానం వల్ల, అమాయకత్వం వల్ల మనం వాటిని పాటించం, పక్కన పెట్టేస్తూ ఉంటుంటాం. ఈ విషయాన్ని మీరు చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పేరట మనం చేస్తూ ఉన్నాను. దినములు చెడ్డవి గనక సమయాన్ని సద్వినియోగం. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నాడు. జ్ఞాని ఎలా నడుస్తాడు? మరి చీమల యుద్ధకెళ్ళు జ్ఞానం నేర్చుకుంటాడు. చీమలు ఏం చేస్తాయి? ఎప్పుడూ రాబోయేటువంటి రోజులకి ఇప్పుడే ఆహారాన్ని కుదిర్చి పెట్టుకుంటాయి, ఇప్పుడే ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. వచ్చిన తర్వాత సమయం వచ్చాక అప్పుడు దానికోసం పాకులాడబోవి. ముందుగానే చూడండి, రేపటి గురించి ముందుగానే సమకూర్చి పెట్టుకుంటాయి. ఈరోజు సమస్య వచ్చినప్పుడు ప్రార్థన అంటుంటారు, కానీ యేసు ప్రభువు చూడండి, సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేశాడా? తుఫాన్ వచ్చినప్పుడు ప్రార్థన చేశాడా? చూడండి, దెయ్యం ఎదురిస్తే ప్రార్థన చేశాడా? ఎక్కడా ప్రార్థన చేయలేదు యేసు ప్రభువు వారు. కానీ ప్రార్థన చేయకుండా ఏమీ జరగదు. ఎప్పుడు ప్రార్థన చేశాడంటే ముందే ప్రార్థన చేశాడు, నైట్ అంతా ప్రార్థన చేశాడు, పగలంతా అద్భుతాలు చేశాడు. ఆమేన్, హల్లెలూయా. నిద్రలోంచి లేచి అని గద్దించాడు, సముద్రం నిమ్మలం అయిపోయింది. ఎందుకని? నిద్రలోంచి లేచి గద్దింతే ఏదవుతుంది? ప్రార్థన చేశాడు, మరి ప్రార్థించలేదు, మోకరించలేదు, స్తుతించలేదు, ఏమీ చేయలేదు. అలా తుల్లిపడి లేచి నిమ్మలించు అన్నాడు, అంతే. గద్దించాడంట గాలిని. ఆమేన్, హల్లెలూయా. ఎలా జరిగింది ఇదంతా కూడాను? నిద్రలోంచి లేచి గద్దింతే ఎలాగా? హౌ ఇస్ ఇట్ పాసిబుల్? ఆయన ఏం చేశారంటండి, జనాలంతా వచ్చారు, మీటింగ్ జరిగింది, చక్కగా ఆయన కొండెక్కి వెళ్ళిపోయాడంట. ఆయన కొండెక్కాడంట. ఎందుకు? ప్రార్థన చేయడానికి. మీరు అద్దరికి నడంరా బాబు, నేను వస్తానని చెప్పేసి ప్రార్థన చేశాడు ఆయన. చూసారా? కాబట్టి దేవుడు ప్రార్థించేటువంటి వాడు. చూడండి, బాగా చదువుకున్నవాడు ఏం చేస్తాడు? బాగా ఎగ్జామ్ ప్రిపేర్ అయినాడు, ఎగ్జామ్ ముందు రోజున హాయిగా పడుకుంటాడు వాడు. ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వడం ఏం చేస్తాడు? రేపు ఎగ్జామ్ అనగా పుస్తకాలు ఈ కానించి అక్కడికి తిరిగేస్తుంటుంటాడు. ఏది చదవాలో తెలియదు, గందరగోళం, నిద్ర పట్టదు. తెల్లవారులు మెలకుగుండి మొత్తం ఈ చివరి నుంచి చివరికి ఆ రోజే చదివేద్దారని ట్రై చేస్తుంటుంటాడు. చదివినా కానీ అక్కడికి వెళ్ళరికి అన్నీ గుర్తొస్తాయి, కానీ ఏది రాయాలో తెలియదు అనమాట. అదే ముందే ప్రిపేర్ అయిపోయినాడు ఏం చేస్తాడు? ఆ రోజు హాయిగా పడుకుంటాడు, సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు ముందు. ఇప్పుడు ఏం చేశాడు? చక్కగా మైండ్ పీస్ఫుల్గా పెట్టుకున్నాడు, సంపూర్ణంగా నిద్రపోయాడు, మైండ్ అంతా ఫ్రీగా పెట్టుకున్నాడు. అప్పుడు అక్కడికి వెళ్ళాడు, ఎగ్జామ్లో వచ్చే ప్రతి ప్రశ్న చూస్తూ ఉన్నాడు. ఆ ప్రశ్నకి సమాధానం, పలానా రోజు చదివాను కదా, అది మైండ్లోకి వస్తుంది. పలానా రోజు ఆన్సర్ ఇది, పలానా ఆన్సర్ ఇది, పలానా అట్టక మనం ఏం చేస్తాడు? అన్ని రాస్తాడు. అలాగే ఎవరైతే ముందుగానే ప్రిపేర్ అవుతారో, హల్లెలూయా, నీకు శ్రమలు, శోధనలు, ఇబ్బందులు లేనప్పుడు కూడా నువ్వు ప్రార్థన చేసి దేవునికి దగ్గరగా ఉంటావో, ఎప్పుడు ఏ శ్రమ వచ్చినా కూడా అవలీలగా జయించగలుగుతావు. ఆమేన్. శ్రమ వచ్చినప్పుడు అసలు ప్రార్థనే చేయవలసిన లేదు నువ్వు. అసలేని నీ జీవితంలో శ్రమ వచ్చినప్పుడు నువ్వు ప్రార్థించవలసిన అవసరం లేనే లేదు. యేసు ప్రభువు ఏం చేశాడు? అది చేయి. నువ్వు గద్దించు, మాట్లాడు. దేవుడు ఈ కొండను చూసి ప్రార్థించిన ఎడలన్నాడా? ఈ కొండను చూసి నువ్వు లేపబడి సముద్రంలో వేయబడతావు అంటే ఖచ్చితంగా అది జరుగుతుందని చెప్పాడు. హల్లెలూయా.
చూడండి, దేవుడు ఏమన్నాడు, నమ్మిన వారి వల్ల చూచి క్రియలు జరుగుతాయి అంటే ఏంటి? నా నామాన్ని దెయ్యాలు వెళ్ళగొడతారు అన్నాడు కదా దేవుడు, నా నామన్న. అంతేగాని మీరు ప్రార్థన చేసినప్పుడు దెయ్యాలు పోతాయి అనట్లేదు ఎక్కడైనా. హల్లెలూయా. సో ఇక్కడ అంటే నేను ప్రార్థన చేయొద్దని నేను చెప్పట్లేదు, కానీ చెయ్యాలి. ఎప్పుడంటే సమస్య వచ్చినప్పుడు ప్రార్థన చేయటం కాదు, ముందుగానే ప్రార్థన చేయాలి. ఇప్పుడు నన్ను ఒక వ్యక్తి కొట్టడానికి వచ్చాడు అనుకోండి, నేను బలహీనంగా ఉన్నాను కాబట్టి అక్కడాగు నేను జిమ్కి వెళ్ళి ఎక్సర్సైజ్ చేసి వస్తానంటే ఒక దెబ్బేసిపోతాడు, అయిపోతుంది. మరి ఏం చేయాలి? నువ్వు నీకు వచ్చిన శత్రువుని ఎదుర్కోవాలంటే ఆల్రెడీ ముందు నువ్వు బలపరచబడి ఉండాలి. ఆమేన్. ఆల్రెడీ ముందే నువ్వు ఎక్సర్సైజ్ చేసి మజిల్ సంపాదించుకుని ఉంటే నీ శత్రువు నీకు ఎదురొస్తే నువ్వు పోరాడగలుగుతావు. ఇప్పుడు దావీదు గొలియాతు యుద్ధంలో చూసినట్లయితే నాకు నీకులాగా అది కర్ర పట్టుకుని పట్టుకుని డాలు ఇవన్నీ పట్టుకుని యుద్ధం చేయడం రాదు, నేను నేర్చుకుని వస్తానని అన్నాడా దావీదు? లేదు, నాకు వరిసేలు తిప్పడం ప్రాక్టీస్ ఉంది, బాగా ప్రాక్టీస్ అయిపోయింది, ఇందులోను నేను ఎక్స్పర్ట్ అయిపోయింది, ఇది చాలు నాకు, ఈ ఒక్క దెబ్బతోటే నేను విజయం సాధిస్తాను. ఆమేన్. హల్లెలూయా. చూసారా, ఆల్రెడీ ప్రిపరేషన్ ఉంది. ఇందులో వరిసేలు తిప్పటంలో ప్రిపరేషన్. పండిపోయాడు దావీదు, ఎక్స్పర్ట్ అయిపోయాడు. అప్పుడు నేర్చుకోవట్లేదు వచ్చి తిప్పడం, ఆల్రెడీ ముందే ప్రాక్టీస్ అయిపోయాడు, ఆల్రెడీ ముందే ఎక్స్పర్ట్ అయిపోయాడు. కాబట్టి అంత ధైర్యంగా అంత పెద్ద యుద్ధానికి ఎంత చిన్న రాడుతో వెళ్ళాడంటే ఎంత ఎక్స్పర్ట్ అయి ఉంటాడు ఆయన, ఎంత గొప్ప వ్యక్తి అయి ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటాడు, ఖచ్చితంగా గురి చూచి కొట్టగలుగుతున్నాడంటే కదులుతున్న వ్యక్తి, వస్తున్న వ్యక్తిని. కాబట్టి ముందే ప్రిపేర్, సద్వినియోగం చేసుకోవాలి. అడవిలో కూర్చుని గొర్రెలతో కూర్చుని సమయం వేస్ట్ చేసుకోవాలి దావీదు గారు. ఆ గొర్రెలు మేపుకుంటూ కూర్చోలేదు. గొర్రెలు మేపుతున్న సమయంలోనే ఫ్లూట్ వాయించేవాడు, గొర్రెలు మేపుతున్న సమయంలో ఆరాధన చేసేవాడు, గొర్రెలు మేపుతున్న సమయంలో వరిసేలు ప్రాక్టీస్ చేసేవాడు. ఇలాగా సమయాన్ని సద్వినియోగం చేసుకున్నాడు కాబట్టే ఆయన ఫలితాన్ని చూడగలిగాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి నువ్వు ప్రభునందు నీ ప్రయాస ఎప్పటికీ వృధా కాదు. అలాగే నీ సమయం నువ్వు సద్వినియోగం చేసుకున్నట్లయితే, నీ సమయం నువ్వు సద్వినియోగం చేసుకునే వ్యక్తిగా నువ్వు ఉన్నట్లయితే అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతావు. ఆమేన్. హల్లెలూయా. ఇందు నిమిత్తం మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకునడి. అవివేకులు ప్రభు చిత్తాన్ని గ్రహించరు, ప్రభు యొక్క ఆలోచన గ్రహించరు. నాకు ఇదే కావాలి, ఇలాగే కావాలి, ఇదే చేయదేవా. ఏం చేయాలి తెలుసా? నువ్వు నిజంగా దేవునికి అనుకూలంగా ఉన్నావు అనుకో, నువ్వు చేస్తున్న ప్రతి పని కూడా ఆయనకు అనుకూలంగానే చేస్తావు, తెలిసినా తెలియకపోయినా సరే. బ్రదర్, ఈ ఎగ్జామ్కి వెళ్తున్నాను, దేవుని చిత్తమో కాదో, నువ్వు ప్రిపేర్ అవ్వవా లేదా? అసలు ముందు ఆ ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యావా లేదా? లేదు. ప్రే చేయండి, ఇది దేవుని చిత్తమో కాదో. అసలు దేవుని చిత్తంలో లేని ఏది నా దగ్గర రాకుండా చేయదేవా అని ప్రార్థన చేసుకోవాలి. ప్రభా, ఇదిగో నీవు నాకు ఇచ్చినటువంటి ఈ రోజును నీకు మహిమార్థంగా నేను మరి సద్వినియోగం చేసుకున్నట్టుకు నాకు సహాయం చేసినందుకు వందనాలు. దేవుడు ఏం చెప్పాడంటే, నేను వెళ్తున్నాను యేసుప్రభు, నేను వెళ్ళి వేరొక ఆదరణకర్తను మీ దగ్గరికి పంపిస్తాను. ఆయన సత్యస్వరూపమైన ఆత్మ, ఆ సత్యస్వరూపమైనటువంటి మీ దగ్గరికి వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తాడు? మిమ్మల్ని సర్వ సత్యములకు నడిపిస్తాడు. ఆమేన్. అంటే నీకు నడవటం రాదు, నీకు ప్రార్థించడం రాదు. ఆ ఆత్మే మన పక్షాన ఊహింపశక్యముగానే మూరుగులతో ప్రార్థన చేస్తారు. అంత ఆయన చూసుకుంటాడు. మరి చూసుకోవాలని నువ్వేం చేయాలి? సబ్మిట్ అవ్వాలి, సరెండర్ అవ్వాలి. పూర్వకాలం గురు శిష్యులు అనేటువంటి వారు ఉండేటువంటి వారు పిల్లల్ని చిన్నప్పుడే గురువు దగ్గర పడేసేవారు పట్టుకెళ్ళి. ఆ గురువు ఏం చేసేవాడంటే వీళ్ళని మొత్తం పనులన్నీ చేయించేవారు అనమాట. ఎప్పుడైతే ఒబీడియంట్ చూపిస్తారో, ఎప్పుడైతే లోబడతారో అప్పుడు వాళ్ళు అద్భుతాలు చూడగలుగుతారు. ఆమేన్. హల్లెలూయా. వాళ్ళకి కఠోరమైన శిక్షణ ఇచ్చేసరికి, అవన్నీ తట్టుకునేసరికి వీళ్ళు చాలా గొప్ప వాళ్ళు అయ్యేవారు. ఎవరైతే తట్టుకోగల బయటపడిపోతారో వాళ్ళు అంతే, జీవితం అలాగ ఉండిపోయేది. కాబట్టి ఈ రోజున ఈ మాటలు వింటున్న ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారు, యేసయ్య నిన్ను ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. యేసయ్య నీ పట్ల గొప్ప గొప్ప ఉద్దేశాలు, ప్రణాళికలు కలిగి ఉన్నాడు. మొదట ఆయన రాజ్యాన్ని, నీతిని వెతుకు, అన్నీ నీకు అనుగ్రహించబడతాయి. నీకు ఎటువంటి గృహం కావాలో, నీకు ఎటువంటి కారు కావాలో, నీకు ఎటువంటి ఉద్యోగం కావాలో, ఎటువంటి భర్త కావాలో అన్ని దేవుడు సమకూరుస్తాడు. కళ్ళు మూసుకుని వచ్చి పడతాయా? ఎస్, నేను నమ్ముతున్నాను. కళ్ళు మూసుకుని ప్రార్థన చేస్తే వచ్చి పడతాయి. వచ్చే నాకు వస్తున్నాయి. నాకు మీరేమనుకుంటారంటే, అలా రావండి, కష్టపడాలి, పని చేయాలి. నువ్వు కష్టపడి పని చేయి, నీ నమ్మక చెప్పు నీకు జరుగును గాక. నా నమ్మక చెప్పు నాకు జరుగుతూ ఉంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. నేను ఏమి నమ్ముచున్నానంటే, తన ప్రియులు నిద్రించుచున్నగా ఆయన వారికి ఇస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా ఆశీర్వాదం ఐశ్వర్యం ఇస్తుంది. నన్ను కష్టార్జితం వల్ల అది ఏమాత్రం ఎక్కువ కాదు. దగ్గర 15 సంవత్సరాలు నేను పనిచేశాను ప్రియులరా. 15 సంవత్సరాలు నేను పనిచేశాను. 12,000 ఇంటి రెంట్ కడతాక చాలా ఇబ్బంది అయిపోయేది.
కానీ దేవుని పని చేస్తాకి నేను అన్నీ వదిలేసుకుని ఉద్యోగం అన్నీ మానేసుకుని వచ్చినప్పుడు చాలా ఊహకందనటువంటి రీతిలో దేవుడు ఎన్ని రెంట్స్, చర్చ్ రెంట్స్, ఇంటి రెంట్స్, ఈ రెంట్స్, ఆ రెంట్స్ అన్ని కడతానికి దేవుడు ఎట్లాంటి సామర్థ్యం ఇస్తున్నాడో, ఎలా ఇస్తున్నాడో ఈ రోజుకి అర్థం కాదు అసలేని. 5 రొట్టెలు 2 చేపలు ఇంతమంది తినేస్తున్నారు. ఎక్కడి నుంచి వస్తున్నాయి, ఎలాగొస్తుంది ఎవరికి అర్థం కాదు. కంటికి కనిపించదు, హృదయానికి అర్థం కాదు, చెవికి వినిపించదు, మనుషు హృదయానికి గోచరం కాదు, అర్థం కాదు. నువ్వు ఎంత క్యాలిక్యులేట్ చేసినా, ఎంత డిస్కస్ చేసినా అది అర్థం కాదు. హల్లెలూయా. వింటున్నారా? నిజంగా మనం ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతామో మన జీవితంలో జరిగే కార్యాలు ఆశ్చర్య కార్యాలు, ఎందుకంటే ఆయన ఆశ్చర్యకరుడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయనే కర్త, ఆయనే కర్మ, ఆయనే క్రియ, అన్నీ ఆయన చేస్తాడు. నిన్ను సర్వసత్యం నడిపిస్తాడు. నువ్వు నడవాలి, నడవడానికి ఇష్టపడాలి, అప్పుడు ఆయన నడిపిస్తాడు. సామెత ఉంటుంది కదా, గుర్రాన్ని నీటి దాకా తీసుకెళ్ళచ్చు కానీ నీళ్ళు తాగించలేమని. అలాగే నీ ప్రమేయం లేకుండా దేవుడు ఏం చేయలేడు. వింటున్నారా? నీ ప్రమేయము, నీ సమ్మతించి మాట వినడి ఎడల మంచి ఫలములు మీరు అనుభవిస్తారు. ఈ మాట నాకు చాలా ఇష్టం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. సమ్మతించి. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. యెషయా గ్రంథం 1:19 మీరు సమ్మతించిన నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థం అనిపిస్తారు. అబ్బాబ్బా, ఎంత అద్భుతమైన మాట అండి. సమ్మతించండి అయ్యా, యాక్సెప్ట్ చేయండి అయ్యా, నా మాట వింటే మంచి. అబ్బాబ్బా, ఈ మాట రాసి పెట్టుకోండి. ప్రతి ఎక్కడ పడితే అక్కడ కనపడేలాగా రాసి పెట్టుకోండి. ఈ మాట ఏమన్నది? మీరు సమ్మతించి నా మాట వినిన ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములను అనుభవింతురు. ఆమేన్, ఆమేన్, ఆమేన్. వండర్ఫుల్. అంటే ఎందుకని మంచి అనుభవించట్లేదు నువ్వు? అసలేని ఎందుకని మంచి ఆహారం నువ్వు తినట్లేదు? ఎందుకని మంచి స్థితి నువ్వు ఉండట్లేదంటే సమ్మతించట్లేదు, యాక్సెప్ట్ చేయట్లేదు నువ్వు. నో 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 నో, నేను ఇలాగ యాక్సెప్ట్ చేయను. ప్రార్థన చేస్తే అకౌంట్లో డబ్బులు పడతాయా? అలా జరగవు. అసలే నువ్వు యాక్సెప్ట్ చేయొద్దు, అది నువ్వు నమ్మొద్దు, నువ్వు సమ్మతించొద్దు. ఎందుకంటే నో 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 నో, అలా జరగదు. కాబట్టి నీకు జరగదు. నేను సమ్మతిస్తూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నేను సమ్మతిస్తూ ఉన్నాను. ఐఎమ్ బిలీవింగ్, ఐఎమ్ రిసీవింగ్. నేను నమ్ముచున్నాను, పొందుకుంటున్నాను. ఖచ్చితంగాను దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. కానీ అన్ని చేస్తాడు, అందరికి చేయడు. ఎవరైతే నమ్ముతారో నీ నమ్మిక చెప్పిన నీకు జరుగుతుంది. హల్లెలూయా. నమ్మువానికి సమస్తము సాధ్యమే. యేసయ్యకి ఎలాగైతే సమస్తము సాధ్యమో అలాగే నమ్మేటువంటి వ్యక్తి కూడా సమస్తము సాధ్యమే, సాధ్యమే, సాధ్యమే. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. వాట్ ఎ వండర్ఫుల్ గాడ్. అర్థమవుతుందా? యెషయా గ్రంథం 1:19 పట్టుకోండి గట్టిగాను. యెషయా 1:19 మీరు సమ్మతించి నా మాట విని ఎడల మీరు భూమి యొక్క మంచి పదార్థములు అనుభవించుతారు. మంచి పదార్థాలు అనుభవించుతారు, మంచి జీవితం జీవిస్తారు. బ్రదర్, ప్రే చేయండి. మంచి ఉద్యోగం రావాలని ప్రే చేయండి. మంచి జీవితం కావాలని ప్రే చేయండి. మంచి భర్త కావాలని ప్రే చేయండి. మంచి ఇల్లు కావాలని ప్రే చేయండి. మంచి కవర్ కావాలని ప్రే చేయండి. మంచి సంఘం కావాలని ప్రే చేయండి. మంచి ప్లేస్ కావాలని ప్రే చేయండి. మంచి ఊరు, అన్ని మంచి మంచి మంచి. ఎప్పుడు మంచి వస్తుందంట? నువ్వు సమ్మతించి, అంటే యాక్సెప్ట్ చేయాలి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇఫ్ యు బి విల్లింగ్ అండ్ ఒబీడియంట్ యు షల్ ఈట్ ద గుడ్ ఆఫ్ ద ల్యాండ్. ఒబీడియంట్, సమ్మతించడం అంటే ఏంటంటే ఒబీడియంట్. సమ్మతించడం అంటే ఒబీడియంట్, విధేయత. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వినాలి, ఎలా చెప్తే అలా వినాలన్నమాట. మాట వినడం అంటారు, ఒబీడియంట్ పర్సన్ అంటారు. కాబట్టి ఈరోజున అనేక ఆశీర్వాదాలు మనం పొందుకోకపోవడానికి కారణం, అనేక ఆశీర్వాదాలు మన జీవితంలో అనుభవించకపోవడానికి కారణం ఏంటంటే సమ్మతించట్లేదు మనం. నీ సమ్మతి, నీ నమ్మిక చెప్పున నీకు జరుగునుగాక అంటూ ఉన్నాడు దేవుడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ జీసస్. వింటున్నారా ప్రియులరా? సమ్మతించి మాట విని నీడ అప్పుడు నువ్వు అద్భుతాన్ని చూడగలుగుతావు. సమ్మతించి మాట వింటేనే అద్భుతాన్ని చూడగలుగుతావు, లేకపోతే లేదు. దేవుడు అంతా కూడా సిద్ధం చేసి పెట్టాడు. నువ్వు యాక్సెప్ట్ చేయాలి, నువ్వు స్వీకరించాలి.
పోస్ట్లో నీకు ఒక మనీ ఆర్డర్ వచ్చింది, నువ్వు సంతకం పెడితే కానీ అది నీవు రిసీవ్ చేసుకోలేవు. నేను సంతకం పెట్టను, నాకు ఇలా రాదు, ఎవరు పంపుతారు, నాకు ఎవరు లేరు అంటే అంతే. హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ జీసస్. ప్రియులరా, ఈ విధంగా నువ్వు సత్యాన్ని తెలుసుకొని సత్యాన్ని అనుసరించి దాన్ని సమ్మతించినట్లయితే నా దేవుడు ఏదైనా చేస్తాడు, ఎలాగైనా చేస్తాడు, ఎప్పుడైనా చేస్తాడు, ఎక్కడైనా చేస్తాడు. నేను నమ్ముచున్నాను, నా దేవుడు సామర్థ్యాన్ని నేను నమ్ముతున్నాను. ఈ పరిస్థితిని నమ్మట్లేదు, ఇవి ఎలాగోనే నాకు అనవసరం, ఈ యొక్క మరి పరిస్థితుల గురించి నాకు అనవసరం, ఈ సిచ్యువేషన్ ఎలాగుందో నాకు అనవసరం, ఈ గందరగోళం నాకు అనవసరం, కానీ ఇందులోంచి తప్పించే దేవుడిని నేను నమ్ముతున్నాను. హల్లెలూయా. ఈ గందరగోళం నుంచి విడిపించే దేవుడిని నేను నమ్ముతున్నాను. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా. ఇది విశ్వాసం అంటేని. థ్యాంక్ యూ జీసస్. చూడండి తర్వాత వచనం, సమ్మతింపక తిరుగబడిన ఎడల నిశ్చయంగా మీరు ఖడ్గము పాలగుదురు. చూసారా, ఖడ్గం అంటే ఏంటి? నాశనం అయిపోతారు, ఏ విధమైన ఫలింపు ఉండదు. ఇంకా అంతే, ఇంకా అర్థమైంది కదా మనకు ఆ పోర్షన్ అనవసరం. ఫస్ట్ ఈజ్ ఉండదు కదా, ఫస్ట్ ఛాన్స్ ఈజ్ బెస్ట్ ఛాన్స్ అని. కాబట్టి ఫస్ట్దే మనం తీసుకుందాం. ఇక్కడ ఈ విషయంలో మనం ఏం చేద్దాం? సమ్మతిందాం. నువ్వు సమ్మతించేసి ఉంటే అయిపోయింది, ఇంకా మిగతాది నీకు అనవసరం. నువ్వు పాస్ అయిపోయింటే ఇంకా నాకు అయిపోయింది, ఇంకా నెక్స్ట్ ఏంటి? అంతే కదా. ఇప్పుడు 10th క్లాస్ పాస్ అయిపోయానుకో, ఏ కాలేజీలో జాయిన్ అవ్వనో ఆలోచించేస్తావు. ఫెయిల్ అయితే అప్పుడు మళ్ళీ అది ఎలా పాస్ అవ్వాలని ఆ పాటలు వేరు ఉంటాయి. సప్లిమెంటరీ, ఎప్పుడు నోటిఫికేషన్, ఎప్పుడు ఫీజు కట్టాలా, ఇదంతా గందరగోళం. కానీ ఇక్కడ అలా కాదు. నువ్వు సమ్మతించేసావు, పాస్ అయిపోయావు, కాబట్టి నెక్స్ట్ ఫర్దర్ పైకి. సమ్మతించే నువ్వు పైకి చూసుకోవాలి, సమ్మతించకపోతే వెనక్కి చూసుకోవాల్సి వస్తుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యం ఎంత అద్భుతంగా ఉంది చూసారా. అవివేకులు కాక ప్రభు చిత్తం ఏంటో గ్రహించుకోండి. ప్రభు చిత్తం నువ్వు మంచిని అనుభవించడం, మంచి జీవితం జీవించడం, మంచిగా ఉండటం, ఆరోగ్యంగా ఉండటం, అప్పు లేకుండా ఉండటం, ఆనందంగా జీవించడం, ఇది ప్రభు చిత్తం. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? ఏంటంటే మీరు ఆరోగ్యంగా ఉండటం, ఆనందంగా ఉండటం, సంతోషంగా ఉండటం, ఇది ప్రభు చిత్తం. ఇది కాకుండా మీరు ఏదైనా మీ జీవితంలో జరుగుతుందంటే ఆందోళనలో ఉన్నారా, చింతలో ఉన్నారా, సమస్యలో ఉన్నారా, బాధల్లో ఉన్నారా, బంధకాల్లో ఉన్నారా, జీవితం అంతా గందరగోళంగా నడుస్తుందా, ఏమీ అర్థం కాని పరిస్థితులు కూడా మీరు వెళ్తున్నారా? అయితే ఒకసారి చెక్ చేసుకోండి. ప్రభా, నీ చిత్తంలో నేను ఉన్నానా లేదా? నీ చిత్తానుసారమైన జీవితం అసలు నువ్వు ఏ ఉద్దేశం కలిగినా నా జీవితంలో అది నా జీవితం నెరవేరుతుందా లేదా అని వెంటనే మీరు పరిశీలన చేసుకోవాలి. ప్రియులారా, అద్భుతాలను మీరు చూడగలుగుతారు. హల్లెలూయా. దయచేసి ఈ యొక్క అమూల్యమైనటువంటి సత్యాలను మీ బంధువులు, స్నేహితులు అందరికీ తెలియజేయండి. మీరు మీ శ్రేయోభిలాషులు ఎవరైనా ఉన్నా సరే ఈ యొక్క సత్యం తెలియజేయండి వాళ్ళకి. మనం సమ్మతించే సరిపోతుంది, యాక్సెప్ట్ చేస్తే సరిపోతుంది. యేసుక్రీస్తు ప్రభువుని మీ సొంత రక్షణగా అంగీకరిస్తే సరిపోతుంది. హల్లెలూయా. ఎందరో ఆయన యందు విశ్వాసం ఉంచారు, ఎందరో ఆయన అంగీకరించారు, వారందరికీ ఆయన బిడ్డలయ్యే అధికారం ఇస్తున్నాడు. అంగీకారం. సమ్మతించు, మాట విను, అంగీకరించు. ఏసే నా పరిహారి నా జీవిత కాలమంతా అని పాడతాం మనం. నిజమేనా? ఏసే నీ పరిహారా? మరి అయితే నీ సమస్య వచ్చినప్పుడు ఎందుకు అటు ఇటు చూస్తుంటావు? నీకు ఏదైనా బాధ వచ్చినప్పుడు ఎందుకు నన్ను ఎవరు పట్టించుకోరు, నాకు ఎవరు సహాయం చేయరు అని ఎందుకని చూస్తుంటుంటావు? అంటే నువ్వు పాడిన పాటకి నీ జీవితానికి సంబంధం లేదు. నువ్వు పాడిన పాటలోని అర్థానికి నీకు అవగాహన లేదు. పాడాలి కాబట్టి పాడేసావు. నిజంగా ఏసే నా పరిహారం అన్నప్పుడు ఏం చేస్తా తెలుసా? నీ అప్పుల సమస్యలు నిన్ను వెన్ను తట్టినప్పుడు, అప్పుల సమస్యలు నిన్ను చుట్టేసినప్పుడు ఏసే నా పరిహారం. ఏసయా, అన్ని ద్వారాలు మూసుకుపోయి, అన్ని ప్రయత్నాలు విఫలమైపోయి, ఇంకా నా దారి ఏమీ లేదేసయా. చావే దారి అనుకోవద్దు, ఏసీని దారిగా పెట్టుకో. ఏసయ్య లో నిత్య జీవం ఉంది. ఏసై నిన్ను జీవింపజేస్తాడు. ఏసై నిన్ను మరణానికి అప్పగించాడు. హల్లెలూయా. కాబట్టి యేసయ్య పరిహారం ఏమేస్తుందంటే నిత్య జీవాన్ని ఇస్తుంది. యేసయ్య నీకు జీవాన్ని ఇస్తాడు. యేసయ్య నీకు మంచి ఫలితాలను ఇస్తాడు. యేసయ్య నీకు మంచి ఫలాలను ఇస్తాడు. ఆమేన్. అదే నువ్వేం చేసావు? అన్ని దారులు మూసుకుపోయి కాబట్టి గోదావరి నా దారా అంతే, నదులు దూకి చనిపోవటం, ఫ్యాన్కి ఊరేసుకోవటం, రైలు పట్టాలు ఎక్కేయటం, ఇది ముగింపు కాదు ప్రియులరా. మరణము ముగింపు కాదు. మరణించిన తర్వాత అసలైన జీవితం స్టార్ట్ అవుతుంది. మరణించిన తర్వాత అసలైన జీవితం స్టార్ట్ అవుతుంది.
ఆత్మీయ జీవితం స్టార్ట్ అవుతుంది. ఎందుకంటే ఆత్మ దాన్ని దయచేసిన దేవుని దగ్గరికి వెళ్తుంది కాబట్టి అప్పుడు అసలు జీవితం స్టార్ట్ అవుతుంది. ఈ యొక్క సత్యాన్ని మీరు గ్రహించినప్పుడు చాలా జాగ్రత్తగా జీవితాన్ని జీవించగలుగుతారు. హల్లెలూయా. కాబట్టి ఏం చేయాలంట? మద్యముతో మత్తులై ఉండకుడి, దానిలో దుర్వ్యాపారం కలదు. అయితే ఆత్మ పూర్ణులయుండి, నింపబడండి, మత్తులవ్వండి, ఆత్మలో మత్తులై ఉండండి. హల్లెలూయా. నన్ను ఎవరో కానీ అడిగారనమాట, అసలు మీరు 3:30కి ఎలా లేస్తున్నారు ప్రతిరోజునని. ఈరోజే అడిగారు, ఎలా లేస్తున్నారు అంటే నేను చెప్పాను అనమాట, మనం ప్రతిరోజు 3:30కి లేవాలి అని మన మనసుకి ట్యూన్ చేసినప్పుడు, చూడండి, ఒక త్రాగుబోతున్నాడు అనుకోండి, ప్రతిరోజు ఆ మందు తాగబోతే పిచ్చెక్కిపోతుంది. ఒక ఎడిక్షన్ అనమాట, ఒక ఎడిక్షన్. ఆ మందు తాగకపోతే, అందుకనే మందు తాగే ఒకేసారి మానిపించకూడదు, పోతారు. వాళ్ళ నుంచి నెమ్మదిగా మానుకోవాలన్నమాట. అయితే ఇక్కడ మీరు గమనించవలసిన విషయం ఏంటంటే, నేను అన్నాను, మందు తాగేటి వ్యక్తికి మందు ఒక ఎడిక్షన్ ఎలాగో, ఈ 3:30కి లేచి దేవుని సందులో గడపడం నాకు ఒక ఎడిక్షన్ లాగా మారిపోయింది. ఒకవేళ అది లేదనుకో, నాకు అదులాగా అయిపోతుంది. చూసారా, మందు తాగినటువంటి పరిస్థితి ఎలాగైపోతుందో అలాగా ఆ ఉదయం ఒకవేళ అది మిస్ అయ్యామంటే ఇంకా అలాగవుతుంది అనమాట. కాబట్టి నీకు ఎలా మారిపోవాలంటే ఒక ఎడిక్షన్ లాగా మారిపోవాలన్నమాట. హల్లెలూయా. దేవుని సన్నిధి అనేటువంటిది నీకు ఎలాగంటే బ్లడ్లోకి ఇమిడిపోవాలన్నమాట. అది లేకపోతే నేను ఉండలేను, అది నేను అనుభవించకపోతే నేను ఉండలేను అనేటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోవాలి. అప్పుడు నువ్వు అద్భుతమైన ఫలితాలను చూడగలుగుతావు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇక్కడ దుర్వ్యాపారం, మద్యం మత్తులో దుర్వ్యాపారం ఉంది, కానీ ఆత్మ పూర్ణులైనడి. ఆత్మలో అభిషేకం ఉన్నది, ఆత్మలో ఐశ్వర్యం ఉన్నది, ఆత్మలో ఉద్యమం ఉన్నది, ఆత్మలో జీవం ఉన్నది, ఆత్మలో అభివృద్ధి ఉన్నది. ఆమేన్. హల్లెలూయా. ఆత్మలో ఆనందం ఉన్నది, ఆత్మలో సంతోషం ఉన్నది. అందుకే ఆత్మ పూర్ణులైండి. ఆత్మ అసంపూర్ణంగా కాదు, ఆత్మ పూర్ణులు అంటే ఏంటి? ఆత్మచేత నింపబడిపోవాలి. అంటే నువ్వు కనిపించకూడదు, ఆత్మ పూర్ణంగా కనిపించినప్పుడు ఏమవుతుందంటే అలా ప్రవర్తిస్తావు నువ్వు. మందు తాగినోడు ఏం చేస్తాడు? మందులాగా ప్రవర్తిస్తాడు. అంటే మధ్యమత్తులో ఉన్నవాడు ఏం చేస్తాడు? బస్సు వస్తున్నా, లారీ వస్తున్నా, రోడ్డుకి అడ్డంగా వెళ్తాడు. ఇంకా అడికి భయం ఉండదు, అని ఆపుతాడు అనమాట. ఎంత పెద్ద లారీనా ఆగిపోతుంది కదా. ఇంకాడు రోడ్డుకి అడ్డంగా వెళ్తాడు, ధైర్యం వచ్చేస్తుంది ఆడికి, ఏదేదో చేస్తూ ఉంటాడు. కానీ వాడు కదా, అది వాడిలో ఉన్న మద్యం మత్తు అని అలా చేపిస్తుంది అనమాట. మద్యం మత్తు దుర్వ్యాపారం చెడ్డిది ఎంత అలా చేస్తుంటే, మరి మంచిని ఆత్మచేత నింపబడి పరిశుద్ధాత్మ ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు ఆ పరిశుద్ధాత్మ ప్రేరణతో నువ్వు చేసే పరిశుద్ధమైన క్రియలు ఇంకెంత ప్రభావితంగా ఉంటాయి. హల్లెలూయా. పరిశుద్ధ జీవితం ఎంతమందిని ప్రభావితం చేయగలుగుతావు? పరిశుద్ధమైన మాటలు మాట్లాడితే ఎంతమంది జీవితాలు మార్చబడతాయి? పరిశుద్ధమైనటువంటి మాటలు మాట్లాడుతున్నప్పుడు అనేక జీవితాలు కట్టబడతా ఉంటుంటాయి. ఆమేన్. హల్లెలూయా. వింటున్నారా? కాబట్టి ఈ రోజున నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆత్మపూర్ణులై ఉండి ఆత్మానుసారంగా నడుచుకోండి, ఆత్మానుసారంగా ముందుకెళ్ళండి, అద్భుతాలు మీరు చూస్తారు అని చెప్పి ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు చాలా స్పష్టంగా మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఒకరినొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధించిన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభుని గూర్చి పాడుచు కీర్తించుడి. హెచ్చరించుచు ప్రభుని గూర్చి ప్రాడాలంట. హల్లెలూయా. ఆత్మ సంబంధమైన కొన్ని మాటలు మాట్లాడుతుంటారు, ఇండైరెక్ట్గా మాట్లాడుతుంటారు, వాళ్ళకి నొప్పి కలిగించేలాగా, బాధ కలిగించేలాగా. కానీ ఇక్కడ ఏమంటున్నాడట? హెచ్చరిక చేసుకోండి, ప్రభుని గూర్చి పాడుచు మన ప్రభు యేసుక్రీస్తు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. క్రీస్తు నందల భయంతో ఒకడు లోబడిండి. హెచ్చరించడనే మాట ఉంటే తప్ప ఒకడు లోబడి ఇది చేయరు. హెచ్చరించమనందు కదా, తప్పు సరిద్దమనందు కదా. కాబట్టి మనం ఇది చేస్తుంటుంటాం. ఇక్కడే ఉంది పక్కన హెచ్చరించు, కానీ ఇక్కడేముంది? లోబడిండు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మ సంబంధించిన పాటలతో హెచ్చరించు అని ఉంది, కానీ అది తీసుకుంటారు. కానీ మరి ఏముంది ఇక్కడ? ఒకరికొకడు లోబడి ఉండి. నేను ఎందుకు లోబడాలి ఆయనకి? ఆయన చెప్పింది నేను ఎందుకు వినాలి? ఆయన ఆలోచన ప్రకారం నేను ఎందుకు నడవాలి? అంతే. దానికి లోబడరు, కానీ హెచ్చరిక చేస్తారు, జడ్జిమెంట్ చేస్తారు, తీర్పు తీరుస్తారు, ఇవన్నీ చెప్తారు. లోబడతాకి అస్సలు ఇష్టపడరు అనమాట. ఎందుకంటే మేమే కరెక్టు, మాదే కరెక్టు. అస్సలు లోబడతాకి, అస్సలు ఒబీడియెంట్ చూపించాకి వినయ మనస్కులు ధన్యులు వారి ఘనతను స్వతంత్రించుకుంటారంట. అస్సలు మనకి ఇది ఒప్పుకోమాట మనం. కానీ హెచ్చరిక చేస్తాం, హెచ్చరిక. అందరికీ హెచ్చరికలు ఇస్తాం, కానీ ఎవరికి మనం లోబడం. అందరికీ హెచ్చరికలు చేస్తాం, కానీ ఎవరికి లోబడం. ఒక సేవకునికి లోబడతాం అంటే అసలు ఇష్టం ఉండదు మనకి. ఒక సహోదరుడికి లోబడతాం అంటే అసలు ఇష్టం ఉండదు మనకి. నేను ఎందుకు లోబడాలి?
నువ్వు అలా చేయకూడదు, నువ్వు అలా మాట్లాడకూడదు, నువ్వు అలా కూర్చోకూడదు, నువ్వు అలా బోధించకూడదు, నువ్వు అలా నిలబడకూడదు. హెచ్చరిక, జాగ్రత్త. అదిగో బైబిల్ పక్కన ఫోన్ ఎట్టావు, బైబిల్ పైన ఫోన్ ఎట్టావు, లేకపోతే మైక్ ఇలా పట్టుకున్నావు, ఎలా పట్టుకోవాలి? అదిగో మధ్యలో వాటర్ తాగుతున్నావు, మధ్యలో వాటర్ తాగడం అంత అవసరం. ఇట్లాంటివన్నీ ఏం చేస్తాం మనం? అలా చేయకూడదు, ఇలా చేయకూడదు అని చెప్పి ఈ హెచ్చరికలు చేస్తాం. కానీ లోబడతామా? వాక్యానికి లోబడతామా? దేవునికి లోబడతామా? లేదు. ప్రియులారా, గమనించాలి. దేవుని యొక్క వాక్యంలో ఉన్న సత్యాన్ని మనం గ్రహించినప్పుడు సత్యం మిమ్మల్ని స్వతంత్రంగా చేస్తుంది, బంధకాల్లో ఉండదు. బందీలుగా ఉండరు మీరు ఎప్పుడు కూడా. 25 సంవత్సరాలు పడ్డది బంధకాల్లో నువ్వు ఉండకూడదు. సరే, నువ్వు చేసేది కరెక్ట్ అయినప్పుడు, నువ్వు చేసేది సత్యమైనప్పుడు, నువ్వు దేవుని వాక్యానికి అంత పెర్ఫెక్ట్గా లోబడుతున్నప్పుడు ఎందుకని ఇంకా అలాగా అప్పుల సమస్యలు కంటిన్యూ అవుతూ ఉన్నావు? నువ్వు వాక్యాన్ని సత్యంగా మరి స్వీకరిస్తున్నప్పుడు, అయ్యో బైబిల్ పక్కన ఫోన్ పెట్టకూడదు, ఇది చాలా అని చెప్పి అంత నిష్టగా జీవిస్తున్నప్పుడు మరి ఎందుకని నిన్ను సమస్యలు అలా వెంటాడుతూ ఉన్నాయి? చూసావా? దేవుడు నీ హృదయాన్ని చూస్తూ ఉన్నాడు. నువ్వు ఎంత దేవునికి లోబడుతున్నావు. బైబిల్కి ఫోన్కి పక్కన ఉండకూడదు ఇవి పాటిస్తున్నా కానీ నువ్వు ఈ బైబిల్లో ఉన్న వాక్యాన్ని నీ మనసులోకి ఎక్కించుకోవట్లేదు. ఈ బైబిల్లో ఉన్న వాక్యాన్ని నీ మనసు అంగీకరించుకునేలాగా చేసి దాని ప్రకారం జీవించడానికి ఇష్టపడతలేదు. నేను చాలాసార్లు ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, మళ్ళీ ఒకసారి చెప్పి ముగిస్తాను, టైం అవుతుంది. ఒక ముని తపస్సు చేస్తూ ఉన్నాడంట అడవిలో. కళ్ళు మూసుకున్నాడు, తపస్యానం చేస్తూ ఉన్నాడు. చేతిలో ఒక మాల పెట్టుకున్నాడు, పూసల దండ, ఇట్లా జపం చేస్తూ ఉన్నాడు. అక్కడ దగ్గరలోనే ఒక స్త్రీ గృహం ఉన్నది. ఆమె ప్రోస్టిట్యూటర్, వ్యభిచారిణి అనమాట. సో ఆమె శరీరాన్ని నమ్ముకుని బ్రతుకుతూ ఉంది. అనేక మంది మగవాళ్ళతో కాంటాక్ట్ ఉంది. రోజు చాలామంది మగవాళ్ళు వస్తున్నారు. పడుపు వృత్తి, శరీరం నమ్ముకుంటుంది, డబ్బులు సంపాదించుకుంటుంది. ఇది ఏం చేశాడు? తపస్సు చేసి ఒకటి చేసుకోకుండాను ఎంతమంది వెళ్ళారు ఆవిడ దగ్గరికి అని చెప్పి ఆ పక్కన ఉన్నటువంటి రాళ్ళు తీసి వెనక్కేస్తున్నాడు అనమాట. ఈరోజు 10 మంది వెళ్ళారు అని చెప్పి. కొన్ని రోజులకి, కొన్ని సంవత్సరాలకు చూస్తేనంట ఈయన వెనకేసిన రాళ్ళు చూస్తే పెద్ద రాళ్ళగుట్ట అయిందంట. తపస్సులో కూర్చుని ముందు రాళ్ళు అన్నీ తెచ్చుకుంటున్నాడు, అక్కడ పెట్టుకుంటున్నాడు. ఈరోజు ఎంతమంది వచ్చారు? 10 మంది వచ్చారని వెనక్కేస్తూ ఉన్నాడు. కూర్చోవడం తపస్సులో కూర్చున్నాడు కానీ దృష్టి అంతా ఆవిడ దగ్గరికి ఎంతమంది వస్తున్నారో ఉందన్నమాట. ఇలాగ కౌంట్ చేస్తే పెద్ద కొండ అంత రాళ్ళు అవని అంతమంది వచ్చారు ఆవిడ దగ్గరికి. విచిత్రమైన విషయం ఏంటంటే ఆవిడికి కూడా ఎవరో ఆవిడ దగ్గరికి వచ్చిన వ్యక్తో లేకపోతే ఎలాగో ఏంటో ఎక్కడ జరిగిందో తెలియదు కానీ సువార్త ప్రకటించడం జరిగింది. అమ్మా, ఇలా చేస్తున్నాం, ఇదంతా పాపం, ఇది మంచిది కాదు, ఈ జీవితం సరైనది కాదు, దేవుని రాజ్యానికి హక్కుదారులు కాలేవు, పరలోక రాజ్యం ప్రవేశించలేవు. కాబట్టి ఏం చేస్తా తెలుసా? నమ్మి బాప్తిజం పొందు, యేసుప్రభువుని అంగీకరించు, నీ పాపాలన్నీ కడిగేస్తాడంటే, అవును నన్ను కడుగుతాడా, నన్ను కూడా స్వీకరిస్తాడా అంటే వెంటనే ఆ యొక్క పడుపు వృత్తికి పులి స్టాప్ పెట్టేసేసి వ్యభిచారం మానేసి ఇంకా దేవుడా అంట కూర్చుని ఏం చేసిందంటే జీవితాన్ని మంచిగా జీవించడం ప్రారంభించింది. కొన్ని రోజులు గడిచాయి, వృద్ధాప్యం వచ్చింది, చచ్చిపోయింది. ఈయన కూడా చచ్చిపోయాడు. చచ్చిపోయిన తర్వాత ఏమైందంటే ఈ వ్యక్తి పరలోక రాజ్యం వెళ్ళిపోయిందంట, వ్యభిచారం చేసిన వ్యక్తి. ఎందుకంటే నమ్మేసింది, బాప్తిసం ముందేసింది, పాపాలన్నీ కడిగివేయబడ్డాయి, తప్పుదాములు అతిక్రమలు దాచిపెట్టలేదు, వర్ధిల్లింది, ఒప్పుకొని విడిచిపెట్టేసేసి. ఈయన ఏం చేశారంటే ఈ నేరారోపణ, దోషారోపణ చేస్తున్నాడు ఆవిడ మీద అంతా కూడా, మనసు అంతా ఇది నిండిపోయింది. కాబట్టి ఈయనకి చనిపోయిన తర్వాత అంట వెనకాల ఎంత గుట్టయితుందో అంత పాపం పెరిగిందంట. పాపం అంతా కూడా ఈయన అకౌంట్లో పడ్డదంట. ఆ రాళ్ళు పాపం అంతా కూడా ఎంత కౌంట్ చేశాడో అంత పెద్ద గుట్ట. చూడండి, పైకి చూస్తే భక్తిగా కనిపిస్తున్నాడు, ఆమె పైకి చూస్తే పాపాత్మురాలా కనిపిస్తుంది. చూసారా? కాబట్టి మనం ఎవరిని ఎప్పుడు కూడా జడ్మెంట్ చేయకూడదు. ఎవరు ఎప్పుడు మారు మనసు పొందుతారో, ఎవరిని ఎప్పుడు దేవుడు స్వీకరిస్తాడో మనకు తెలియదు. నీకు బయటకు తప్పు చేసినట్టుగా కనిపించవచ్చు, ఒకవేళ లోపల పశ్చాత్తాపడి దేవునికి దగ్గర అయిపోతే నీ పరిస్థితి ఏంటి? నువ్వేమో అందరికీ చెప్పో చెడ్డోళ్ళు అని చెప్పేసి వాళ్ళు ఒకవేళ మారు మనసు పొంది దేవునికి దగ్గర అయిపోతే, దేవుడు వాళ్ళని క్షమించేస్తే మనకేం జరుగుతుందో తెలియదు. ఎందుకంటే కర్త కర్మ క్రియ ఆయనే, ఆది అంతం ఆయనే, అంతం ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడున్న పరిస్థితిని బట్టి నువ్వు చూడకూడదు ఎప్పుడు కూడా. ఫైనల్ వేరు, దేవుడు ఫైనల్ చేస్తాడు ఏదైనాను. హల్లెలూయా. దేవుడు ఫైనల్ చేస్తాడు, దేవుడు చూసుకుంటాడు సమస్త మనం. కాబట్టి ఈ రోజున నీకు కంటికి కనిపిస్తున్నటువంటి దాన్ని బట్టి నువ్వు మాట్లాడొద్దు. నీ జీవితం కూడా ఇప్పుడు చిన్న గుడిసెలో ఉన్నామేమో, అద్దింట్లో ఉన్నామేమో, ఇల్లు లేకుండా ఉన్నామేమో, బట్టలు లేకుండా ఉన్నామేమో, తిండి లేకుండా, ఉద్యోగం లేకుండా, భర్త లేకుండా, గందరగోళంలో, ఒంటరితనంలో ఉన్నావేమో. ఇది ఫైనల్ కాదు. ఆమేన్.
ఇది ఫైనల్ కాదు. మంచి ఫ్యూచర్ నీకున్నది, మంచి భవిష్యత్తుని దేవుడు నీకు తయారు చేసి ఉంచాడు. నీ జీవితం అద్భుతంగా ఉంటున్నది. ఇది నమ్మాలి, ఇది స్వీకరించాలి. సమ్మతించి మాట విని నీడల మంచి ఫలితం, మంచి భర్తను పొందుకుంటావు, మంచి ఉద్యోగాన్ని పొందుకుంటావు, మంచి ఇల్లుని పొందుకుంటావు, మంచి కారుని పొందుకుంటావు. ఎప్పుడు నువ్వు సమ్మతించాలి. ఆమేన్, హల్లెలూయా. నువ్వు సమ్మతించాలి. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ ఐ యామ్ బిలీవింగ్, ఐ యామ్ రిసీవింగ్. నేను ఈ కారు నేను పొందుకుంటున్నాను, నేను ఈ యొక్క గృహాన్ని నేను పొందుకుంటున్నాను, నీ యొక్క మరి భర్త నేను ఇట్లా నువ్వు మాట్లాడాలి. ఆమేన్, నేను నమ్ముతున్నాను, నేను పలుకుతున్నాను, ఖచ్చితంగా నేను రిసీవ్ చేసుకుంటాను. రాబోయే రోజుల్లో కొన్ని రోజుల్లో కొన్ని నెలల్లో నా ద్వారా దేవుడు పలికించే సాక్ష్యాలు, నా జీవితంలో దేవుడు చేసిన అద్భుతాలను బట్టి అనేక మంది ఆశ్చర్యపోతారు. నేను ఏదో ప్రసంగాలు చెప్పేటువంటి సేవకుడిని కాదు, నేను ఫలితాలను చూపించేటువంటి సేవకుడిని. హల్లెలూయా. నా జీవితంలో విశ్వాసం బోధ చేయటం కాదు, విశ్వాసాన్ని క్రియల్లో చూపిస్తాను నేను. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం ద్వారా ఏమి పొందుకోవచ్చు, ఎలా పొందుకోవచ్చు, దేవుడు ఎటువంటి కార్యాలు మన జీవితంలో చేస్తాడో నేను ఖచ్చితంగా మీ అందరికీ రాబోయే రోజుల్లో చూపిస్తాను. ప్రియులారా, 200 రూపీస్ తోటి నేను హైదరాబాద్ వచ్చాను. ఇప్పటికే దేవుడు నన్ను ఎంతవరకు హెచ్చించాడు. గతంలో ఉన్న చోట ఇప్పుడు లేను, ఇప్పుడున్న చోట నేను భవిష్యత్తులో ఉండబోను కూడాను. హల్లెలూయా. ఎందుకంటే ప్రవహించే నీరు ఇప్పుడు ఇక్కడ ఉన్నది, కొంతసేపు తర్వాత ఎక్కడికో పోతుంది. వేగంగా వెళ్తున్న ట్రైన్ ఈ నిమిషం ఇక్కడ ఉన్నది, నెక్స్ట్ మినిట్ ఎక్కడో ఉంటుంది. ఆమేన్, హల్లెలూయా. కాబట్టి ఈ రోజున నేను ప్రవహించే వ్యక్తిని, జీవమున్న వ్యక్తిని, ముందుకెళ్ళే వ్యక్తిని, వేగంగా పోతున్న వ్యక్తిని, యేసు వైపు చూస్తూ ఓపికతో పరిగెడుతున్న వ్యక్తిని. కాబట్టి నేను ఇలా ఉండను, నా జీవితం ఇలా ఉండదు, నా పరిస్థితులు ఇలా ఉండవు, నా భవిష్యత్తు ఇలా ఉండదు. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ జీసస్. ఎవరైతే ఈ యొక్క వాక్యం వింటున్నారో, ఎవరైతే దీన్ని నమ్మి స్వీకరిస్తున్నారో, ఎవరైతే సమ్మతిస్తున్నారో వారి జీవితం కూడా ఇలా ఉండదు ప్రియులారా. వారి భవిష్యత్తు కూడా ఇలా ఉండదు, వారి భవిష్యత్తు కూడా ఇలా ఉండదు. ఖచ్చితంగా బంగారం భవిష్యత్తు అంటారు కదా, అది ఎవరికా మరి నమ్ముతారు నాకు తెలియదు, కానీ నేను నమ్ముతున్నాను, నా భవిష్యత్తు బంగారం. ఆమేన్, హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. ఆనందం రావాలి, సంతోషం లేదు, ఎవరు నవ్వట్లేదు అసలేని. ఎక్కడ ఇలా చెప్తారులే పాస్టర్, అలా చెప్తారు కదా, నేను చూపిస్తాను కదా నా జీవితంలో దేవుడు చేసే కార్యాలు బట్టి మీరు అందరూ ఆశ్చర్యపోతుంటారు కదా. మన దేవుడు ఆశ్చర్యకరుడు. ఇప్పటికే నా జీవితంలో ఎన్నో ఆశ్చర్యకార్యాలు చేస్తూనే ఉంటాడు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ఈ రోజున నా ప్రియులారా, ఏదో ఎగ్జైట్మెంట్లోనో లేకపోతే ఎమోషనల్గా నేను మాట్లాడతలేదు. నా దేవుని యొక్క మరి శక్తి తెలిసినటువంటి వాడిగా, నా దేవుని గొప్పతనం తెలిసినటువంటి వాడిగా, ఆయన సామర్థ్యం తెలిసినటువంటి వాడిగా, ఆయన నా జీవితంలో చేసిన అద్భుతాలను బట్టి, చేయబోతున్న కార్యాలను బట్టి నేను విశ్వసించి మాట్లాడుతూ ఉన్నాను. ఆమేన్, హల్లెలూయా. నువ్వు కూడా సమ్మతించినట్లయితే, నువ్వు కూడా సమ్మతించి మాట విన్నట్లయితే నీ జీవితంలో కూడా ఇటువంటి అద్భుతాలను చూడగలుగుతావు, స్వతంత్రించగలుగుతావు. హల్లెలూయా. వెరీ వెరీ పవర్ఫుల్, వండర్ఫుల్ మెసేజ్ ఇది. మరలా 100 సార్లు వినండి, 10 సార్లు వినండి, ఖచ్చితంగా 10 సార్లు, 50 సార్లు, 100 సార్లు వినండి. అత్యధికమైన అద్భుతమైన కార్యాలు నీ జీవితంలో చూడగలుగుతావు. ఏదో జస్ట్ అలా క్యాజువల్గా యూజువల్గా కాదు, ఖచ్చితంగా నువ్వు మోకరించి ఉపవాసం ఉండి ఈ మెసేజ్ని 100 సార్లు విని చూడు, నీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. శక్తివంతమైన ప్రార్థన చెప్పి ఒకసారి నేను 3 days ఫాస్టింగ్ ఉన్నప్పుడు నేను చేసినది ఊహించిన రీతిలో చేసిన ఆ ప్రార్థన చేసినప్పుడు నెక్స్ట్ డే ఏమైందంటే మా అక్కగారు ఫోన్ చేసేవారే, చాలా అద్భుతమైన ప్రార్థన అది, దయచేసి దాన్ని కట్ చేసి పెట్టి అన్నప్పుడు, సరే మా అక్కగారు మాట చెప్పిన ప్రార్థన కట్ చేసి పెడితే ఈ రోజునది 1,80,000 మందికి, దగ్గర 78,000 మందికి వెళ్ళిపోయింది. అనేక మంది అద్భుతాలు చూస్తూ వచ్చిన్నారు. హల్లెలూయా. దయచేసి ఆ ప్రార్థన ప్రతిరోజు వినండి మీరు. హల్లెలూయా. బలపరచబడ్డారా? ఆత్మలో వర్ధిల్లుతున్నారా? పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయం చేసి ఉన్నతమైన స్థితిలో ఉండడానికి కృప చూపించి నడిపించి బలపరచును గాక. ఆమేన్.